మనం ఆడేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకు పెళ్ళిళ్ళు అయితే మన బిడ్డలు చిరునవ్వు గుర్తుపెట్టుకోవాలి, పెళ్ళి కాకుంటే అమ్మ నాన్న హ్యాపీనెస్ గుర్తుపెట్టుకోవాలి. ఆడడం వల్ల రెండింటిని కోల్పోతాం, రెండు కోల్పోతాం. వాళ్ళ దగ్గరికి పోలేం, వీళ్ళని అడగలేం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఆడడం వద్దు, సూసైడ్ చేసుకోవడం వద్దు. చాలా గట్టిగా తగిలింది మేడం. జీవితంలో ఎప్పుడు కోలుకోవాలనుకున్నాను, చాలా తొందరగానే రికవర్ అయిపోయింది. ఆ వ్యసనం నుంచి దూరం అవ్వాలంటే మీ దగ్గర ఉన్న ఏదైనా సలహా యూత్కి చాలా అవసరం. ఫస్ట్ ఫోన్ పక్కన పెట్టి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలు మేడం. నిజంగా మేడం. ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే ఫోన్ని పక్కన పడేసామా, ఇంటర్నెట్ వదిలేయాలి ఫస్ట్. ఇప్పుడు కూడా చూడండి, నేను నా దాంట్లో ఎప్పుడు ఫోన్ మొబైల్ ఆఫ్లోనే ఉంటుంది. అవసరం లేదు మేడం. డ్యూటీ చేసుకున్నానా, హ్యాపీగా ఇంటికి వచ్చాం, తినదాం, హ్యాపీ ఇక్కడ కూర్చొని ఉంటాను. ఇప్పుడు క్రికెట్ కూడా ఆడడం లేదు, టోటల్గా బంద్ మేడం. అవసరం లేదు ఏది కూడా. నాలాంటి యూత్ ఏమనుకుంటారు తెలుసు, నా ఫ్రీ మనీకి అలవాటు పడతారు, ఇంట్లో ఎవరు వేస్ట్గా తిరుగుతూ ఉంటారు. అయ్యా ఎవరికైనా ఒకటే మాట చెప్తున్నాను, ఏదైనా 500 కూడా పని కానిలేండి, హ్యాపీగా 500 పని వస్తుంది. రోజు పని చేసుకుంటే 500 వస్తుంది. 200 మీరు తినేసి ఇంట్లో 300 ఇచ్చేయండి, ఆ రోజు హ్యాపీ. లేదు 500 వచ్చింది, 500 పెట్టి ఆడేద్దామంటే 5,000 అప్పు అవుతుంది. రేపు పొద్దున ఏమవుతుందని మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాం. ఇదైతే వాస్తవం. నాకు తెలిసిన ఒక పర్సన్, నా ఫేవరెట్ అతను, ఇప్పుడు కూడా తను పోగొట్టుకునే డబ్బులకి వడ్డీలు కడుతున్నాను. వడ్డీలు కట్టలేక రీసెంట్గా మనకు తెలిసిన చాలా దగ్గర మన ఆప్తులు అంటారు కదా, అలాంటి మనిషి కూడా రీసెంట్గా సూసైడ్ చేసుకోవడం జరిగింది. అందుకనే దయచేసి బెట్టింగ్ జోలికి పోవద్దని చెప్తాను. ఇది సలహా లాగా కాకుండా మీకోసం ఒక జాగ్రత్త లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సలహా కాదు, వాళ్ళ లైఫ్ కూడా దగ్గరగా ఉంటుంది. నేను చెప్పింది రియల్, నిజం. అందుకని అందరూ తెలుసుకోవాల్సిందే, వద్దు బెట్టింగ్స్ జోలికి పోద్దండి. ఇంటర్నెట్ అస్సలు వాడదండి. ఎక్కువ హ్యాపీగా మనకు కావాల్సినంత వరకు వాడుకుంటే బాగుంటాం. అతికి మించి వాడితే మన లైఫ్ చెడిపోతాం. మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అవుతాం కదా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం మేడం. ఫ్యామిలీ ఉండదు, తినబుద్ధి పుట్టదు, ఏం చేయబుద్ధి పుట్టదు. అదే జూదం, బెట్టింగ్, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం.